అధర్మం అంటే ఏంటి? విష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని హింసిస్తాడు. అహంకారం ఎప్పుడు ఏం చేస్తాడు? విష్ణు భక్తులను హింసిస్తాడు. అంటే తన లోపల ఉన్న విష్ణు భక్తిని హింసిస్తాడు. వాడు హింసించుకొని ఒకరితో ప్రవర్తించేవాడు హిరణ్యకశిపుడు. అవునా? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఇంకెందుకు రాక్షసులు అయ్యారు వాళ్ళు? వాళ్ళకు శక్తి ఉంది. శక్తి మంచిదా చెడ్డదా? శక్తి మంచిది కాదా చెడ్డది కాదు. చెడ్డవాడు చేతిలో ఉంటే శక్తి చెడుగా ప్రయోగం అవుతుంది. మంచి వాళ్ళ చేతిలో ఉంటే మంచిగా ప్రయోగం. మనకు శక్తి ఉండాలా వద్దా? ఉండాలి. మనం ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి. శక్తి ఉండాలి. అది ఎట్లా ఉండాలి? మంచి ప్రయోగంలో ఉండాలి. మంచి కోసమే వాడుకోవాలి. మన తెలియని దేనికోసం వాడుకోవాలి? తెలియని దేనికోసం వాడాలి? మంచి కోసం వాడాలి. లోకంలో అందరూ చదువుకున్న చదివిన తెలియని దేనికోసం వాడతారు? మంచి కోసం వాడతారా? లోకంలో యుద్ధాలు అవుతున్నాయా? మీకు తెలుసా యుద్ధాలు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి? అహంకారం, నేనే గొప్ప, నా దేశమే గొప్ప. అంతేనా? శక్తి చెడ్డవాడి చేతిలో ఉంటే అమెరికా లాగా అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఇంకా ఇంకేం నేర్చుకున్నారు మీరు అక్కడ అర్థం ఉంది? మరి ప్రహ్లాదుడు ఏం చేశాడు? దానికి చదువుకున్నారు శాంతి. శాంతి, ప్రేమ, సత్యం మాట్లాడటం, నారాయణ ఎందు భక్తి ఉండటం. అవునా? ఏమేం చెప్పాడు? శాంతి, ప్రేమ, నారాయణుడు ఎందు భక్తి ఉండటం, ఇంకా వినయంగా ఉండడం. ఇప్పుడు చెప్పండి, హిరణ్యకశిపుడికి ఎక్కువ శక్తి ఉందా? ప్రహ్లాదుడికి ఎక్కువ శక్తి ఉందా? చూడడానికి ఏమో హిరణ్యకశిపుడు బలంగా ఉన్నాడు, దట్టంగా ఉన్నాడు లేదా? ఇంత బాడీ బిల్డప్ చేయొద్దు, మాంసాలు అవి ఇవి. అప్పుడు హిరణ్యకశిపుడు లాగా అవుతాడు. బుద్ధి పని చేయాలి, కండలైతే పెరుగుతాయి. అవునా? ప్రహ్లాదుడు ఎట్లా ఉన్నాడు? అందరి పట్ల ధైర్యంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరికి శక్తి ఎక్కువ ఉన్నాడు? ఇప్పుడు అంటే ఇప్పుడు బుద్ధికి శక్తి ఎక్కువ ఉన్నట్ట, బాడీకి దేహానికి శక్తి ఎక్కువ బుద్ధి శక్తిని పెంచే తిని మనం తినాలి. అవునా? అర్థమైందా? ఎవరెవరు మాంసం తింటారు ఇక్కడ? చేతులు ఎత్తండి. మాంసం తినే పిల్లలందరూ 1 2 3 4 5 అబద్ధాలు ఆడదు. మాంసం తిన్నా తప్పు కాదు, అబద్ధం ఆడే పెద్ద తప్పు. ఇప్పుడు చెప్పండి, మాంసం తింటే బుద్ధి పెరుగుతుందా దేహం పెరుగుతుందా? రేపటి నుంచి బుద్ధి పెరగటం ఎట్లా ఉంటుందో, దేహం పెరగటం ఎట్లా ఉంటుందో రేపు మొదలవుతుంది. సరేనా? ఇంకా ప్రహ్లాద కథలో మనం ఏం నేర్చుకున్నాం? ఉండాలి, న్యాయంగా ఉండాలి. న్యాయం అంటే ఏంటి? ధర్మాన్ని పాటించాలంటే ఏం చేయాలి? ఆ ధర్మాన్ని ఓడించాలంటే మనం ఏం చేయాలి? ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే న్యాయంగా ఉన్నట్టు? భక్తి ఉండాలట. భక్తి ఉండాలంటే ఏం చేయాలి? ప్రహ్లాదుడికి మొదట్లో ఏం చెప్పారు? ఏం చేసేవాడు ప్రహ్లాదుడు? ఉదయం లేవగానే చెప్పండి గట్టిగా, మళ్ళీ ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడన్నా అంటారా? ఇప్పుడు అంటారు. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఇంట్లో అంటారా? తినే ముందు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు అంటారా? ఇంకా ఇప్పుడు మనము ప్రహ్లాదుడు చెప్పినవి కొన్ని శ్లోకాలు చెప్తారు. మీరు కూడా రోజు చెప్పాలి. రోజు చెప్తే నేర్చుకోవాలి. వెళ్ళే లోపల నేర్చుకుంటారా? ఒక్కొక్క వాక్యం 2 సార్లు వస్తుంది. మొదటిసారి వినండి, రెండోసారి చూస్తూ పాడాలి. సరేనా?
ఇందాక మాతవారు ఎట్లా చెప్పారు, ఎట్లా కూర్చోవాలి? అందరు సరిగ్గా కూర్చోండి, సరిగ్గా సరిగ్గా నిటారు కూర్చోవాలి. మిలిటరీలో అటెన్షన్ అది వస్తుంది మీకు, అటెన్షన్. అది తెలుగు ఇంగ్లీషా? తెలుగులో ఏమనాలి? కుదురు. ఏమనాలి? కుదురు. కుదురుగా కూర్చుంటే పుస్తకాలన్నీ కింద పెట్టండి, చేతిలో ఏం పెట్టుకోకుండా ఒంట్లో చేతులు పెట్టుకోండి. ఖాళీగా ఉండాలి, ఒళ్ళో ఉండాలి. ముక్కని కారణం నిలబడేట్టు నిలబడాలి, ఉంగిపోకూడదు. ఇప్పుడు దీన్నే కుదురు అంటారు. ఏమంటారు? ఒక్క నిమిషం కళ్ళు మూసి కూర్చోండి. వీళ్ళకి చాలా వచ్చు. కూర్చున్నారు చూడు, తపస్సు చేస్తున్నారు వీళ్ళందరూ. పెద్దవాళ్ళ కంటే బాగానే కూర్చున్నారు. ఓ అందరూ ఓ. కళ్ళు తెరిచి చక్కగా కుదురుగా కూర్చొని వినాలి. ఇంతసేపు కళ్ళు మూసుకు కూర్చున్నారు కదా, అప్పుడు మీకు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు ఎట్లా ఉంది? శాంతంగా ఎట్లా ఉంది చెప్పు నాన్న, చెప్పు. ప్రశాంతంగా ఉందా? ఎట్లా ఉంది? ప్రశాంతంగా. ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా, అల్లరిగా ఉంటే బాగుంటుందా? మరి అల్లరి ఎందుకు చేస్తారు? పిల్లలు అంటే పిడుగులు, పిడుగులు అంటే అల్లరి చేసేవాళ్ళు. అందుకనే మాతవారు ఏం చేశారంటే మీకు కొత్త పేరు పెట్టారు. ఏం పేరు అది? మీకేం పేరు పెట్టారు ఇప్పుడు ఇక్కడ? మీరందరూ ఎవరు? ఓహో, మాతవారు అడిగితేనే చెప్తారా మీరు? బాలే. బాలబ్రహ్మ అంటే ఏమిటో? బాలబ్రహ్మ అంటే
నేను ఇంతకీ బాల బ్రహ్మల అమ్మ నాన్న పిల్లల గట్టిగా చెప్పాలి. అమ్మా నాన్న పిల్లల మీరు అమ్మా నాన్న పిల్ల అమ్మ నాన్న దగ్గర ఉండాలి. బాలబ్రహ్మలు అంటే ఎదగాలి. ఇంతకీ బాలబ్రహ్మ అంటే ఏమిటి? బాల అంటే ఇంత వాళ్ళ చిన్న మీరు ఇంత వాళ్ళనే మీరు ఇంత వాళ్ళు బాలని అర్థం కాదు. మీరు బలం అంటే విన్నారా? చెప్పాలి. బలం అంటే విన్నారా? బలం అంటే ఎట్లుంటుంది? కండబలం అంతేనా? కొట్టేట్టుగా అది కాదు. అది దేహం కండబలం. కండబలం మంచిదా? బుద్ధిబలం మంచిదా? అమో 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 బుద్ధి తెలుసా మీకు? బుద్ధి ఉందా? చెప్పండి. అందరికీ బుద్ధి ఉందా? ఉన్నది. ఎక్కడున్నది? మెదడులో ఉన్నదా? మీకు కనిపిస్తోందా? మీకు కనిపిస్తుందా? పియ్యగా కనిపించడం లేదు నాది. కనిపించకపోతే ఎట చూస్తే అర్థం ఉంటుంది ఎట్ట అంటున్నారు? కనిపించకపోతే ఎట్లా వాడుతున్నాం? కనిపించకపోతే ఎట్లా వాడుతున్నారు? ఉందని మీకు తెలుసు. బ్రెయిన్ అంటే మెదడు ఎక్కడుంది? ఇది ఆ మెదడు. ఇక్కడ ఉంది ఆ మెదడు. ఇక్కడ కాదు. ఇక్కడే తలలో. అవును, మరి ఇక్కడ ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీకు అందరికి ఆకలి వేస్తుందా? చెప్పండి. ఆకలి వేస్తుందా? వేస్తోంది. ఎక్కడ వేస్తుంది? కడుపులో ఆకలి వేస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఎట్లా తెలుస్తుంది? అదే బాల అంటే కంటికి కనిపించటం లేదు, కానీ తెలుస్తుంది. అవుతుందా? కంటికి కనిపించదు కానీ తెలుస్తుంది. చూసారా? ఇది బలం. ఈ బలం గల వాళ్ళు బాలురు. చెప్పండి. బలం గల వాళ్ళు బాలురు. ఏం బలం ఉంది మీకు? అంటే ఇప్పుడు మీరు బుద్ధి మనుషులా, దేహం మనుషులా? బుద్ధి ఎట్లా చెప్తే దేహం అట్లా పరిగెత్తుంది. అంతేనా? తీసే దాంతో ఆడుకుంటుంది. అర్థమవుతుందా? బుద్ధి ఎట్లా నడిపిస్తే దేహం అట్లా నడుస్తుంది. బుద్ధి పరిగెత్తమంటే పరిగెత్తుంది, దేహం పరిగెత్తుంది. కుదురుగా నడవమంటే కుదురుగా నడుస్తుంది. అర్థమవుతుందా? మరి ఇందాక సినిమా చూశారు కదా, ప్రహ్లాద్ ఎట్లున్నాడు? ప్రహ్లాద్ ఇందాక ఎట్లున్నాడు? అంతే. అందరూ
చక్కగా అట్ట ప్రశాంతం. ఇది బలం. ఇందాక ప్రసాద్ ఏమన్నాడు? అడ్డబలం కాదు. ఎట్లా పొందుతారు? తాను ప్రశాంతంగా ఉంటే తనకు శత్రువు ఉండడు, తను కొట్టేవాళ్ళు ఎవరు చేస్తారు? అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఒరే కుక్క అన్నాడు అనుకోండి, ఏమన్నాడు? ఒరే కుక్క అన్నాడు అనుకోండి, ఏమన్నాడు వాడు? చెప్పండి. కుక్క అన్నాడు. కుక్క అంటే మీకేమొస్తుంది? ఏమొస్తుంది? అందరి కోపం వస్తుందా? చెప్పండి. అందరి కోపం వస్తుంది. ప్రసాద్ ఇదే చెప్పాడా? వాడు నేను కుక్క అని తిట్టడానికి వచ్చాడు అనుకో, వాడి కోపాన్ని చంపాలంటే నీ కోపం రాకుండా ఉండాలి. కుక్క అంటే ఏం చేయాలి? మీరు కోపం రాకుండా, అయ్యో నా వల్ల నీ కోపం వచ్చిందే, అయ్యో నువ్వు ఎట్లా అయిపోయినావు, అయ్యో అయ్యో అని దయ రావాలి. ఏం రావాలి? చెప్పండి, ఏం రావాలి? కోపం, దయ రావాలి. ఏం రావాలి? అయ్యో నా వల్ల నీకు కోపం వచ్చిందే, నువ్వు కష్టపడిపోతున్నావే అని నీకు నీ కోపం తీరేదాకా మళ్ళీ అను, ఇంకా అనాలి. అర్థమవుతుందా? నీ కోపం పోయేదాకా ఇంకా అను అంటే అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా అనగలడా? వింటున్నారా లేదా? ఇంకా అనగలడా? అనలేడు. నీ కోపం వస్తే ఒరే నేను ఆ కుక్క, నువ్వే కుక్క అంటే నీకు దూకుతాడు వాడు. అట్లా అనకుండా ఏం చేయాలి? చక్కగా ప్రశాంతంగా ఉంటావు అనుకో, ప్లీజ్ మళ్ళీ అను, ప్లీజ్ దయచేసి మళ్ళీ అను. నీ కోపం పోతే బాగుంటుంది. అంటే ఇప్పుడు వాడి మీద దయం చేత వాడి కోపం పోవాలంటే ఏం చేయాలి? వాడిని కొట్టడం కాదు, మళ్ళీ అను. ఎన్ని మాటలైనా అను, నీ కోపం పోయేదాకా అనాలి. ఇది ప్రహ్లాదుడి యొక్క లక్షణం. ఇది దయ. వాడిని కొట్టడం కాదు. అప్పుడు వాడిని జయిస్తాం మనం. ఎట్లా జయించామని? కొట్టలే, ఏమనలే, వాడికి శాంతిని ఇచ్చావు. అర్థమవుతుందా? వాడికి ఏమిచ్చాం మనం? ఏమిచ్చాం? శాంతిని ఇచ్చాం. అందువల్లనే ప్రహ్లాదుడి పేరు ప్రస్తుతం హ్లాదయతి. చక్కగా హ్లాదం అంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకుంటాడంటే అవతల వాడు ఏమన్నా తను చెల్లించడు, చెదరిపోడు, ప్రశాంతంగా ఉంటాడు. ఈ రోజున మొట్టమొదటి పాఠం మీకేమిటి? చెల్లించకుండా ప్రశాంతంగా ఉంటే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బాలలు అవుతారు. ఈ బాలగా ఇట్లా ఉండి ఎదగాలి. ఎదిగితే బ్రహ్మ, బాల బ్రహ్మ. ఇప్పుడు మీరు అమ్మా నాన్న పిల్లలు అనుకుంటూ ఎదుగుతారా? అమ్మా నాన్న పిల్లలు అయితే అయినారు కానీ మొండి మనుషులాగా ఎదుగుతారా? బాలబ్రహ్మలాగా ఎదుగుతారా? చెప్పండి. బాలబ్రహ్మ. మొట్టమొదటి రోజున మొట్టమొదటి పాఠం ఏమిటి? మీరందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మీరు తినటానికి పోతారు అనుకోండి, ఎట్లా పోతారు? పెద్ద మనుషులాగా పోవాలి. ఉన్నారా? అవుతుందా? ఇప్పుడు మీరందరూ ఎవరు? గట్టి స్పష్టంగా చెప్పండి. ఓ బాలబ్రహ్మలు, మీరు ఇప్పుడు
ఆకలిస్తుంటే ఆకలి ఎవరికి వేస్తుంది? బాలబ్రహ్మకు ఆకలిస్తుందా, పొట్టగా ఆకలిస్తుందా? పొట్టగా ఆకలిస్తుంది. పొట్టగా ఆకలిస్తుంది, బాలబ్రహ్మకు ఆకలి లేదు. బాలబ్రహ్మకు ఆకలి ఏమిటంటే ప్రశాంతంగా ఉండాలి. నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? బాలబ్రహ్మకు ఆకలి ఏమిటి? ప్రశాంతత. ప్రశాంతత కావాలి. పక్కకు చూస్తున్నారు అందరూ, ఉంటున్నారా? ఏం కావాలి? బాలబ్రహ్మలకి ఏం కావాలి? బాలబ్రహ్మలకి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. పొట్టకి ఏం కావాలి? అన్నం కావాలి. పొట్టకు అన్నం పడేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఎట్లా పోతారు? మీరు ప్రశాంతంగా పోతారు. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అది రైట్. అట్లా అనుకుంటే తినేటప్పుడు ప్రశాంతంగా ఉంటే నారాయణుని స్మరించు, మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉంటే నారాయణుని మాట్లాడుతున్నాము, అప్పుడే నారాయణుని కూడా స్మరిస్తున్నాము లేదా? ప్రశాంతంగా లేకపోతే మాట ఉంటుంది, నారాయణుడు ఉండడు. అలాగే ఉంటాడా? ఉండడు. అప్పుడు నడిచేటప్పుడు కూడా ఏం చేయాలి? నడిచేటప్పుడు ప్రశాంతంగా నడిస్తే నడక ఉంటుంది, నారాయణుడు ఉంటాడు. అవునా? అల్లరిగా నడిస్తే నడక ఉంటుంది కానీ నారాయణుడు ఉంటాడు. అది ప్రహ్లాదుడు. అంటే ఎప్పుడు కుదురుగా ప్రశాంతంగా ఉంటే మనం చేసే అన్ని పనుల్లో వెనకాల ఎవరు ఉంటారు? నారాయణుడు. ప్రశాంతత, నారాయణుడు మనం పని నిలబెట్టుకోవాలి. ఉంటాడు. నారాయణుడన్నా ప్రశాంతత అన్నా ఒకటే. మనం ప్రశాంతంగా ఉంటే నారాయణుడు ఉన్నాడు, లేకపోతే ఉన్నా లేనట్టు. ఉన్నట్లా లేనట్లా? అందుకే హిరణ్యకశిపుడు ఎప్పుడు ఎట్లా ఉన్నాడు అసలు వీడియోలో? ఉగ్రంగా, ఎప్పుడు ప్రశాంతత లేదు. శక్తి ఉన్నా ప్రశాంతత లేదు. ప్రహ్లాదుడు ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు ప్రశాంతంగా. అంతేనా? రెండు రకాలుగా మనం ఉండదు. ఒకటేమో హిరణ్యకశిపుడు లాగా ఉండి అన్ని పనులు చేయవచ్చు, ఒకటి ప్రహ్లాదుడు లాగా ఉండి కూడా అన్ని పనులు చేయవచ్చు. ఎట్లా చేస్తాము అనేది మనతో ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే బుద్ధి ఎదుగుతుంది, లేకపోతే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళే లోపల బుద్ధి ఎదిగే బ్రహ్మలు అవ్వాలి, అప్పుడు బ్రహ్మలు అవుతారు. ఇప్పుడు బాగా తెలుసుకున్నారా? బ్రహ్మ అంటే ఏమి? ఎదగదు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతత ఎదుగుతుంది. అవునా? అప్పుడు బ్రహ్మ. ఇప్పుడు అందరూ వెళ్తారా? ఇప్పుడు చెప్పాలి, ఒక్కసారి నామని చెప్పి వెళ్ళండి. ఇప్పుడు కుదురుగా అటెన్షన్, కుదురుగా అయితే కుదురుగా కూర్చొని చూపించాడు. చూస్తాను కుదురు అంటే ఏమిటో నాకు తెలియట్లేదు, చెప్పండి. ఎవరైనా చూడండి. ఓం చెప్పండి. కృష్ణానంద ముకుంద మురారే వామన వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప.